నేను నా సిబిఆర్ మీడియా ద్వారా అందిస్తున్న కంటెంట్స్ మీకు నచ్చుతున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా వార్తలను షేర్ చేయ ప్రార్థన. ఇక విషయానికి వద్దాం. ఆ ప్రాంతంలో గజం ధర సుమారుగా 2 లక్షల రూపాయలకు పైచిలికే. షాపుల అద్దెలు నెలకు లక్షల్లోనే. ఇంతటి ప్రైమ్ ఏరియాలో వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజాధనం వృధాగా, ఆదాయం లేకుండా శిథిల భవనాల మాదిరిగా తయారయ్యి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోతున్నాయి. డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న టీఎస్ఆర్ కాంప్లెక్స్ దుస్థితి ఇది. ఆర్టీసీ కాంప్లెక్స్ నానుకుని మహావిశాఖ నగరపాలక సంస్థకు కోతవేట దూరంలో ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి నిర్వహణ లోపంతో బూత్ బంగ్లాలుగా మారిపోయాయి. జీవీఎంసీకి లక్షలాదాయాన్ని తెచ్చిపెట్టాల్సిన షాపులు కాస్త చెత్తా చెదారాలకు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని షాపులలో కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతుండడం, మొదటి 2 అంతస్తులు మాత్రం దయ్యాలకు నిలయాల మాదిరిగా తయారవడం గమనార్హం. ఇప్పటికైనా జీవీఎంసీ ఉన్నతాధికారులు వీటిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.